ఇక జీడి మామిడితో పలు రకాల ఆదాయం వనగూరుతోందని ఏటీపీపీ జాతీయ అధ్యక్షులు బాపట్ల శాసనసభ అభ్యర్థి డాక్టర్ కటికల శోభాకర్ గారు వెల్లడించారు. బాపట్ల నియోజకవర్గంలో జీడి మామిడి పెంపకం అధికంగా ఉందన్నారు. కానీ జీడి మామిడి చెట్లు నుంచి వచ్చే పండ్లను మాత్రం వృధాగా పారవేస్తున్నట్లుగా తెలియజేశారు. బాపట్ల శాసనసభ్యుడిగా తాను గెలుపొందిన తర్వాత జీడి మామిడి పండ్ల ద్వారా తయారు చేసే అనేక రకాల ఉత్పత్తులను అభివృద్ధిలోకి తెస్తానని అన్నారు. వీటి ద్వారా ఆదాయాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ఇక బాపట్ల నియోజకవర్గంలో జీడి మామిడితో పలు రకాల ఉత్పత్తులు, వాటి తయారు చేసే ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించి 100 మందికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు. ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయనేసి పరిశీలించినప్పుడు ఇండస్ట్రీస్ అనేది ఏమీ లేకుండా పోయింది. మన ప్రాంతంలో జీడి మామిడి పంట అనేది మనందరికీ తెలుసు. జీడి మామిడి పంట ఫ్రూట్స్ వచ్చేసేసి వేస్ట్గా కింద పడిపోతున్నాయి. అదేవిధంగా నట్స్ అయితే అవి కూడా కొంతవరకు వేరే ప్రాంతాలకు వెళ్ళి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. సో ఈ జీడి మామిడి పంటతోటి మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ని పెట్టవచ్చు. ఏమేమి ఇండస్ట్రీస్ పెట్టవచ్చు అంటే, ఏదైతే ఫ్రూట్ ఉందో, జీడి మామిడి ఫ్రూట్ ఉందో, దాని ద్వారా జ్యూస్ తీయచ్చు. దాని ద్వారా పౌడర్, జ్యూస్కి సంబంధించిన రసనాలాగానే పౌడర్ కూడా చేయొచ్చు. దీనికి పేటెంట్ కూడా ఉంది. సో పౌడర్ చేయొచ్చు, జామ్ చేయొచ్చు, అదేవిధంగా స్క్వాష్ చేయొచ్చు, సిరప్ చేయొచ్చు. ఇన్ని రకాల హెల్తీ ఫుడ్స్ని మనం తయారు చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఇండస్ట్రీస్ని 100% నేను గెలిచిన తర్వాత ఈ ఇండస్ట్రీని పెట్టడానికి కావాల్సిన ఓనర్లన్నీ కూడా ఎవరైతే ఇండస్ట్రీ పెడతానికి ముందుకొస్తారో వారి ద్వారా ఈ ఇండస్ట్రీ పెట్టించి వారికి కావాల్సిన పర్మిషన్స్ కానీ లైసెన్స్ కానీ అన్నీ వచ్చేటట్టుగా చేసి ఈ యొక్క ప్రాంతంలో ఇండస్ట్రీని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. 100% ఈ ఇండస్ట్రీస్ నేను తీసుకొచ్చి 100 మందికి ఉద్యోగాలు వచ్చేటట్టుగా నేను చేస్తాను. దాంతోపాటుగా క్యాజు యాపిల్ ద్వారా పెన్నీ అనే ఆల్కహాల్ని కూడా తయారు చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది. కేరళ ప్రాంతంలో ఈ యొక్క ఆల్కహాల్ తయారు చేసి సక్సెస్ఫుల్గా మార్కెట్లో నడుస్తుంది. సో అందువల్ల ఈ ఇండస్ట్రీస్ని కూడా, ఎందుకంటే ఇప్పుడున్న ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ ఆల్కహాల్ ఆరోగ్యానికి చాలా మంచిది. సో అందువల్ల ఈ ఇండస్ట్రీస్, ఒకటి ఫ్రూట్ ద్వారా ఇండస్ట్రీస్ని పెడదాం, 2 నట్స్ ద్వారా ఇండస్ట్రీస్ని పెడదాం, 3 యాపిల్, క్యాజు యాపిల్ ద్వారా పెన్నీ అనే ఆల్కహాల్ తయారు చేసేటట్టుగా 3వ ఇండస్ట్రీ పెడదాం. ఇన్ని లాభాలు ఈ యొక్క క్యాజు చెట్ల ద్వారా వచ్చినప్పుడు ఇంతవరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజకీయ నాయకులు ఒక్క ఇండస్ట్రీస్ కూడా పెట్టలేకపోయారు. నేను 100% ఈ ఇండస్ట్రీస్ పెట్టిస్తా అనేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తుల ద్వారా ఇండస్ట్రీ పెట్టించి, ఇక ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ మేరకు ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం నుండి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. 18 సంవత్సరాలు దాటిన వారు ఇంకా ఎవరైనా ఓటు హక్కును నమోదు చేసుకోకుండా ఉంటే ఏప్రిల్ 14 లోపు తమ ఓటు హక్కుకై నమోదు చేసుకోవాలని సూచించారు. రమణ ఓ చక్కటి పాట మీకోసం. మంచోళ్ళ ఉండదసలి లోటు, మంచోళ్ళల్లో మంచోళ్ళు ఎవరు చూడు, నిలబడ్డ వ్యక్తులలో కాదురా ఓటంటే నీ ఇంట్లో, ఓటంటే మతము కాదు, ఈరోజు యువకులుగా ఎథ్లెట్ నున్న రాధాకృష్ణ గారు, అదేవిధంగా ఈ రోజున మన ముఖ్య అతిథి మరియు మన జిల్లా కలెక్టరేట్ జిల్లా ప్రోగ్రాం అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మెడల్ తీసుకున్న తర్వాత అందరూ ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఐ ఓట్ ఫర్ ష్యూర్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ క్యాంపెయిన్ ఆధ్వర్యంలో మన 18+ యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు ఒక 5K రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున మన యువక ఓటర్స్ అందరూ పాల్గొని వాళ్ళు ఈ
పోటీలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఒక కీలకమైన ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకుంటారని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా వాళ్ళ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా ఓటు వేసుకోవచ్చు, అలాగే సి విజిల్ యాప్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కవిత గారి ఆధ్వర్యంలో మన డివైఎస్ఓ గారు ఆర్గనైజ్ చేశారు. దీన్ని ఇంత విజయవంతంగా చేసిన యువకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఖమ్మం జిల్లాలో జిల్లా కేంద్రంలో సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ఇక్కడ లక్కారం ట్యాంక్ బండ్ దాకా 5K రన్ నిర్వహించడం జరిగింది. ఈ రన్ను ఎలక్షన్ అవేర్నెస్లో భాగంగా ఓట్ ఫర్ ష్యూర్ అనే క్యాంపెయిన్, అంటే ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన ఓటు హక్కుని వినియోగించాలి అనే ఉద్దేశంతో ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తూ ఈ రన్ అనేది ఈరోజు పెద్ద ఎత్తున యూత్తో ఈ రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 మంది యూత్ పాల్గొన్నారు దీంట్లో. సో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేసుకోవాలి. నమోదు చేయడానికి ఏప్రిల్ 14 లాస్ట్ డేట్ ఉన్నది. ఆల్రెడీ నమోదు అయ్యి ఉంటే మీ ఓటు హక్కుని తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మే 13వ తారీఖు వినియోగించుకోవాలనే ఒక మెసేజ్తో కరువు వచ్చింది అనడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి దుర్గా ప్రసాద్ అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే నష్టాన్ని పార్టీలకు రుద్దే వక్రబుద్ధిని బీఆర్ఎస్ నాయకులు మార్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన నిలిచే ఉంటుందని అన్నారు. పూర్తిగా అమలుపరిచి ప్రజా సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం అంటే అది ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళకు బుద్ధి రాలేదు, 100 రోజులు కూడా కాలేదు ఇంట్లో కూర్చోబెట్టి, 100 రోజులైనప్పటికీ ఇవాళకి గర్వం తగ్గలేదు, వాళ్ళకున్నటువంటి పొగరు తగ్గలేదు, ఆ భాష యాస మారలేదని చెప్పేసి ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి వారి పత్రికా సమావేశం చూసినట్లయితే ఆయన ఇప్పటికీ కూడా అదే పాత రీతిలోనే మాట్లాడుతున్నట్లు ఉంది. ఖమ్మం పోయి అక్కడ మొక్కజొన్న చేలన్నీ వడగండ్ల వానలు పడి పాడైపోతే డబ్బులు ఇచ్చామని చెప్పేసి చెప్తూ, కాంగ్రెస్ పార్టీ వడగండ్ల వాన పడితే డబ్బులు ఇచ్చిందా అని చెప్పేసి అన్నాడు. అసలు వడగండ్ల వాన ఎప్పుడు పడింది, ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోవైపు హరీష్ రావు గారు ఇక్కడ చూసుకున్నట్టయితే మాజీ మంత్రివర్యులు సుమారు 120 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్నికల ఆ రోజు అవపడ్డట్టు కౌంటింగ్ రోజు అవపడ్డటువంటి మనిషి ప్రజల పక్షాన మాట్లాడడానికి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని బయటికి తీయటము, ప్రజల మధ్యలో ఉండటము, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల వద్దకు పోతున్నాయా లేదా, ఎంతవరకు ప్రభుత్వం చెప్తున్నది వాస్తవం అనేది చూసేది పోయి కమిటీ అంతా కూడా పాలేరు జలాశయం దగ్గరికి వెళ్ళి మరి చెరువులో నీళ్లు లేకుండా, ప్రాజెక్టులో నీళ్లు లేకపోవటాన్ని అక్కడి నుంచి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. తెలంగాణలో 10 సంవత్సరాల పరిపాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని కూడా ఖాళీ చేసి, అట్లాగే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నింటిలో కూడా నీళ్లను కూడా ఖాళీ చేసి, రాబోయే బడ్జెట్ను కూడా ముందే వాడుకొని వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ప్రాజెక్టులో ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాజెక్టులు నిండలేదని తెలిసి, ప్రాజెక్టులలో నీళ్లు లేవని కూడా తెలిసి, ఇవన్నీ తెలిసి కూడా నిన్న ప్రాజెక్టు దగ్గరికి పోయి ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి ఖమ్మం జిల్లా నాయకులందరూ కూడా గమనించాల్సింది